2025-26 15th FC తేదీ 28/9/2025 మరియు టెండర్ నోటీస్ నంబరు 33/2025-26 ఈవెన్ టు 42/2025-26 BPS అండ్ LRS ఫండ్స్ తేదీ 29/10/2025న పిలువబడిన టెండర్లకు కింద తెలిపిన విధంగా అయిపోయిన తర్వాత మళ్ళీ ఈ బుక్లు ఏం చేస్తారంటే 3 రోజులు 4 రోజుల తర్వాత మళ్ళీ ఎక్కడైతే మనం కట్టామో మళ్ళీ అదే స్థానానికి తీసుకురావాలి. అంటే దాని యొక్క లైవ్లీహుడ్ ని డిస్టర్బ్ చేయకూడదు. సరే, 700 వీధి కుక్కలేనా సార్? వీధి కుక్కలు మళ్ళీ సబ్మిషన్ సార్. ఆ కుక్కలు ఇక్కడే మళ్ళీ తెచ్చి ఇక్కడే వదిలేస్తామంటున్నారు. టౌన్ ఏం జరుగుతుందంటే మోటార్ ప్రయోగం ఎంటబడి కలుస్తున్నాయి. దాన్ని నేను కూడా ఒక విక్టిమ్ కలిస్తే దానికి మనం షుగర్ పేషెంట్ ఏం చేయాలి మేము? దానికి వదలడం వల్ల గంట పడుతున్నాయి. సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ని మేము పాటించాల్సిందే. సరే, దాంట్లో మార్పు ఆలోచనలు కోరుతాయి. మనిషిని ఏ విధంగా ట్రీట్ చేయాలో ఆ విధంగా మనిషి చెప్పినా ఇప్పుడు ఎట్లుందనే పరిస్థితి. ఇప్పుడు 90 కుక్కలు నిన్ననే పట్టారు. నిన్న మనం 30 తీసుకెళ్ళారు. దీనికి అందరూ అనుకోవచ్చు, అంటే మీరు ఎలా ఐడెంటిఫై చేస్తారు? దీనికి కుక్కను స్టెరిలైజేషన్ చేశారా లేదా, వ్యాక్సినేషన్ అయిందా లేదా అనేది అంటారు. దానికి ఒక ఎడమ చెవును ఏం చేస్తాం, కట్ చేస్తాం. అదే మా గుర్తు ఏంటంటే ఎడమ చెవును కట్ చేస్తాం. అవి అక్కడ పోయి వచ్చిన తర్వాత స్టెరిలైజేషన్ చేసి వ్యాక్సినేషన్ చేసిన తర్వాత వారి తరఫున కూడా ప్రెస్ అండ్ మీడియా ఎలక్ట్రానిక్ మిత్రులు కూడా చెప్తున్నాము. ఇంకొక ముఖ్య మేజర్ ప్రాబ్లం ఆవులు, పశువులు. సో గతంలో మేము పురపాల సంఘం నుంచి మైక్ అనౌన్స్మెంట్ ఇవ్వడం జరిగింది. పేపర్ స్టేట్మెంట్ ద్వారా కూడా మేము రిక్వెస్ట్ చేశాము. సో ఇప్పుడు ఆవులు కూడా రాత్రులు ఎక్కడంటే అక్కడ ఉండడం వల్ల బైక్ యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి. సో అవి అన్ని సర్వే చేస్తే మొత్తము దానికి అంతా ఓనర్స్ ఉన్నారు, ఏవి కూడా అవి వీధిలో వదిలేసింది కాదనేసి మాకు తెలిసింది. సో మరలా కౌన్సిల్ వారి తరఫున రిక్వెస్ట్ చేస్తున్నాము, ఏవైతే ఆవులు ఉన్నాయో అవన్నీ కూడా ఒక 3 days లోపల దయచేసి వారి సొంత ప్రాంతానికి తరలించేసి వారి సంరక్షణలో పెట్టుకోవాల్సిందిగా కోరుతున్నాము. ఏవైతే వీధిలో కానీ ఇట్లా కనిపిస్తే మాత్రం ఈసారి ఖచ్చితంగా వేరే ఊరికి గోశాలకు షిఫ్ట్ చేస్తాం. రేపు క్లెయిమ్ చేయాలన్నా కూడా దానికి భారీ జరిమానా కూడా విధిస్తాము. సో అవన్నీ కూడా ఇప్పుడు తీసుకెళ్లేసి వేరే చోట పెట్టడం జరుగుతుంది. దానివల్ల ఎక్కువ యాక్సిడెంట్లు జరుగుతున్నాయి, ప్రజలు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. సో 2-3 ఓనర్స్ ని మేము ఐడెంటిఫై చేసాము. మేజర్ వాళ్ళకే సంబంధించిందని తెలిసింది. సో వారికి పత్రికా ముఖంగా కూడా మేము రిక్వెస్ట్ చేస్తున్నాం ఆన్ బిహాఫ్ ఆఫ్ కౌన్సిల్. ఒక 100 వరకు ఉండొచ్చు. ఓనర్స్ ఉన్నారు. మీరు ఏం చేస్తున్నారంటే ప్రతిరోజు ఉదయం పాలు పితికేసి, అంటే పాలు తీసుకొనేసి వదిలేస్తున్నారు. మళ్ళీ సాయంత్రం పాలు తీసేసుకొని మళ్ళీ వదిలేస్తున్నారు వీధిలో. ఇంకొకటి ఏంటంటే ఈ ప్లాస్టిక్ అనేది మనము అమలు చేస్తున్నాము, బట్ రైడింగ్ చేయకపోవడం వల్ల మళ్ళా మొదటి స్థానానికి వచ్చింది. అంటే గతంలో ఎలా ఉందో అలాగే వచ్చింది. సో రైడింగ్స్ కూడా మేము మొదలు పెడుతున్నాము. ఈ ఆవులు ఇవి ఏవైతే వీళ్ళు వేసే అన్నం కానీ ఈ ప్లాస్టిక్ కవర్ తినడం వల్ల అవి కూడా చనిపోయే ప్రమాదం ఉంది. సో ప్లాస్టిక్ అనేది చాలా డేంజర్. ఇప్పుడు ఆవు తింటుంది, అది మళ్ళీ ఇంటర్ ఏమవుతుంది, జీర్ణావస్థ అయిన తర్వాత పాలల్లో మళ్ళీ సేమ్ తెలుస్తుంది. మనం తాగినా కూడా రేపు మళ్ళీ ఇంకొక ప్రాబ్లం ఫేస్ చేయాల్సి వస్తుంది. కాబట్టి వాళ్ళకైతే మేము రిక్వెస్ట్ చేస్తున్నాము, ఈసారి అయితే ఖచ్చితంగా ఆవుల్ని వేరే ఊరికి తరలిస్తాము. వారి మీద కూడా న్యూసెన్స్ కేసులు కూడా పెట్టడం జరుగుతుంది. సో చట్ట ప్రకారం కూడా వారి మీద చర్యలు తీసుకుంటాం. న్యూసెన్స్ కేసు అనేది ఫిక్స్ చేస్తాం. ఆదేశాల మేరకు ఈ కౌన్సిలింగ్ మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. ఇక్కడికి విచ్చేసిన కమిషనర్ గారికి, మున్సిపల్ సిబ్బందికి, మీడియా మిత్రులకు, నాతోటి కౌన్సిలర్లందరూ కూడా నమస్కారం. మీ ప్రతి ఒక్క వార్డు రోజు ఒక్కొక్క విజిట్ ఇవ్వడం జరుగుతుంది. ప్రతి వార్డులోని ఏం సమస్యలున్నా నాకి, సార్కి తెలియజేయండి. మేమిద్దరూ కూడా ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళి ఆ సమస్యలను పరిష్కరించుకుందాము. కళ్యాణదుర్గం పట్టణ అభివృద్ధికి మనమందరూ కలిసికట్టుగా కృషి చేద్దామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.
అందరికీ నమస్కారం. నా పేరు రాధికా రాణి. నేను 20వ వార్డు కౌన్సిలర్. మన కళ్యాణదుర్గం శాసనసభ్యులైనటువంటి అమిలేని సురేంద్ర బాబు సార్ గారికి మరియు ఈరోజు నూతనంగా పదవీ బాధ్యతలు స్వీకరించినటువంటి మన కళ్యాణదుర్గం మున్సిపల్ చైర్పర్సన్ తలారి గౌతమి సోమశేఖర్ గారికి హార్దిక శుభాకాంక్షలు మా కౌన్సిలర్స్ అందరి తరఫున నేను తెలియజేసుకుంటున్నాము. సో ఈరోజు కౌన్సిల్ సమావేశంలో చాలా విషయాల గురించి అంతా చర్చించినారు. మరి మా గౌరవ చైర్పర్సన్ అయినటువంటి గౌతమి గారు ప్రతిరోజు కూడా వార్డు అనేది విజిట్ చేసి ఆ వార్డులో ఏమేమి సమస్యలు ఉన్నాయో ప్రతి ఒక్కటి తెలుసుకొని అన్ని పరిష్కరిస్తున్నారు. కాబట్టి అమిలేని సురేంద్ర బాబు సార్ గారి ఆదేశాలతో మన చైర్పర్సన్ అయినటువంటి తలారి సోమశేఖర్ గారి ఆధ్వర్యంలో మా వార్డులో కూడా ఏ సమస్యలు ఉన్నా కూడా ప్రతి ఒక్కటి కూడా పరిష్కరించి వార్డు యొక్క అభివృద్ధికి సహకరించాలనేసి ఈ సభాముఖంగా గౌరవ చైర్పర్సన్కి మేము తెలియజేసుకుంటున్నాం. కౌన్సిల్ సమావేశంలో భాగంగా మన ఎమ్మెల్యే అయినటువంటి సురేంద్ర సార్ బాబు గారు ఎలక్షన్ సమయంలో ఇచ్చినటువంటి మేనిఫెస్టోలో ఉన్న విషయం ప్రకారము టీ సర్కిల్లో 16 కోట్ల వ్యయంతో ఒక బిల్డింగ్ నిర్మాణం చేస్తామని చెప్పారు. ఈరోజు ఆ విషయానికి గాను అందరూ కౌన్సిల్ సభ్యుల ఆమోదంతో దానికి ఈరోజు మేము అందరూ ప్రతిపాదన చేశాము. అలాగే షెట్టూరు రోడ్డులో ఇంటిగ్రేటెడ్ మార్కెట్ అనేది ఏర్పాటు చేసి ఒకే మార్కెట్లోనే మనం పలు రకాల కూరగాయలు, పండ్లు, పూలు, తర్వాత వివిధ రకాలైనటువంటి వ్యాపారాలు, వెజ్, నాన్ వెజ్ వీటన్నిటికీ సంబంధించినటువంటి షాప్స్ అన్నీ కూడా ఒకే దగ్గరే మనకి అవైలబుల్ అయ్యేటట్టు చేసి ఈ మంచి కార్యక్రమానికి మన ఎమ్మెల్యే గారు శ్రీకారం చుట్టారు. సో మా కౌన్సిల్ సభ్యులందరి తరఫున మేము సురేంద్ర సార్ బాబు గారికి హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ఆ రోజు ఎమ్మెల్యే సార్ గారు 16 కోట్ల కాంప్లెక్స్ కట్టాలని మాట ఇచ్చారు. ఈరోజు ప్రతిపాదనను అమలు చేశాము. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.